కోరేది ఐక్యతనండి. మన ఎరికో గోడలు బద్దలవడానికి ప్రభు చెప్పారు ఏంటంటే మౌనముగా మీరంతా చుట్టి రండి అన్నాడు. మనం ఏనాడు కూడా ఇలా సాలూరులో ఇలా ఎప్పుడు జరిగించలేదు ఇంతగా. వచ్చే సంవత్సరం మీరందరూ కూడా ఎవడో జెండాలు చేస్తే కాదండి, జనవరి నుంచే అందరం జెండాలు చేద్దాం, అందరూ కర్రలు పట్టుకుందాం, అందరూ బన్నీళ్ళు తయారు చేసుకుందాం. నెక్స్ట్ 2014 ఈ రన్ ఫర్ జీసస్ మరలా ఇలాగా గుడ్ ఫ్రైడే ఈస్టర్ మధ్యలో వస్తుంది. మీరు ఇప్పటి నుంచి అందరూ సిద్ధపడండి, అనేక మందిని సిద్ధపరచండి. మనం అందరం కూడా ఇలా ఏక మనసుతో ఇలా కార్యక్రమాలు చేస్తే ఇంకా ఇది 3 4 100 అభివృద్ధి చెందుతుందండి. దేవుడు కోరుతున్న ఈ కార్యక్రమం ఇది మనం కాదు. కాబట్టి దీంట్లో సహకరించిన మీ అందరికీ, ముఖ్యంగా పాస్టర్స్ ఇలాగా ఎంతో చక్కగా తీసుకొని వచ్చిన వీళ్ళందరికీ చాలా మంది ఉత్సాహంగా వచ్చారు. నిజంగా ఎంతో మంది కలిశారండి. మీరు చాలా మంది ఏంటి అని అడిగారు మమ్మల్ని దారిలో వస్తున్నప్పుడు. నిలబడి వాళ్ళతో మాట్లాడటం వల్ల నాకు లేట్ అయిపోయింది, నేను పరిగెట్టుకొని వచ్చేసాను. చాలా ఆనందంగా ఉందండి. ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా కలగాలని కోరుతున్నానండి. అలాగే మన మధ్య బ్రదర్స్ పాస్టర్ సన్యాసిరావు గారు ఉన్నారు. మా ప్రియులు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ చెప్తారు. అలాగే శాలేం చర్చి నుంచి వచ్చిన మాస్టర్ గారు, ఎవరు వచ్చినా పర్వాలేదు. అలాగే దేవానందం ఎక్కడున్నా గారు, దేవానందం గారు, దేవదానం గారు రావాలి. దేవానందం వెనక్కు ఉండకూడదు, రండి, ఈ సర్కిల్ మీకే, పర్వాలేదు రండి. ఇంకా ఎవరున్నారు? 2 నిమిషాలు. రావాలండి అందరు పాస్టర్స్ ఇక్కడికి రమ్మని చెప్పండి. లోపలికి రావాలి. దేవుని పేరిట మీ అందరికి వందనాలు. మరి సూపరింటెండెంట్ గారు చక్కని విషయాలు బోధించారు. మరి చర్చ్ ఆఫ్ ఇండియా మరి పాస్టర్ గారు చాలా విషయాలు బోధించారు. మరి కల్వరి బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు చాలా విషయాలు బోధించారు. ఈరోజు మరి నేను చెప్పవలసిన మరి నాకు తెలియదు. మరి వెన్నెల కాడ లేచి సమాజానికి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫర్ చేసి యేసుని చూడాలని ఆమె పరిగెట్టుకు వెళ్ళింది. అప్పటికి యేసు పునరుద్ధరణ